అనుదినము కూడా ఒక విశ్వాసి ఏం చేయాలని అంటే పర్వతానికి ఎక్కే అనుభవంలోనికి రావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అనుదినము కూడా, ప్రతిదినము, ప్రతి క్షణము ఒక విశ్వాసి ఏం చేయాలి అని అంటే పర్వతానికి ఎక్కే అనుభవాల్లోనికి రావాలి. అందుకే కీర్తనకాడు అంటున్నాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు. అంటే విశ్వాసి ఏం చేయాలనంటే పర్వతానికి ఎక్కాలి. దేవుడు అంటున్నాడు కదా, సియోను కుమార్తె నువ్వేం చేయాలో తెలుసా, ఉన్నత పర్వతమునకు ఎక్కుము. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులను దేవుడు పర్వతం ఎక్కి రమ్మన్నాడు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మోషేని దేవుడు సీనాయి పర్వతము ఎక్కి రమ్మన్నాడు. సీనాయి పర్వతానికి ఎక్కి రమ్మన్నాడు. మోషే, నువ్వు వేలుతో కాదు, నీకు ప్రత్యేకంగా నువ్వు నాతో ఉండాలి, ప్రత్యేకమైన అనుభవాల్లో నువ్వు ఉండాలి, ప్రత్యేకంగా నువ్వు నాతో గడపాలి. ఎందుకు అని అంటే నేను ఈ ప్రజలను ఎలా నడిపించాలో, ఏం చేయాలో ఒక ధర్మశాస్త్రాన్ని నేను నీకు అక్కడ ఇవ్వబోతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే పర్వతం ఎక్కి వెళ్ళాడు. మోషే సీనాయి పర్వతం ఎక్కి వెళ్ళాడు. సీనాయి పర్వతం మీద 40 దినాల పాటు దేవునితో ముచ్చటించాడు, దేవునితో గడిపాడు, దేవునితో మాట్లాడాడు, దేవునితో అనుసంధానం కలిగి ఉన్నాడు. దేవునితో చక్కగా దేవునితో మాట్లాడుతూ దేవునితో మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు ప్రజలందరినీ నడిపించడానికి ఆయన వాక్కును, ధర్మశాస్త్రాన్ని మోషే చేతిలో పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా.